తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వారం మనం తెలుగు గురించి కాకుండా తెలివి రాధా వైద్యం గురించి మాట్లాడుకుందాం. ఏ విషయంలో తెలివి రావాలి? ముందుగా కామెర్లు అనే విషయం గురించి మాట్లాడదాం. మన జనసామాన్యంలో కామెర్ల గురించి రెండు అపవాదులు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఒకటేంటంటే కామెర్లు అన్నది జబ్బు అనుకుంటారు. అది జబ్బు కాదు, జబ్బు లక్షణం మాత్రమే. రెండవ మూఢ విశ్వాసం లేదంటే అపనమ్మకం ఏంటంటే కామెర్లకి అలోపతిలో వైద్యం లేదు. ఈ రెండు మూఢ విశ్వాసాలని తొలగించడానికి మీ ముందుకు వచ్చాను ఇవాళ. ముందుగా కామెర్లు అన్నది జబ్బు కాదు, ఒక జబ్బు లక్షణం మాత్రమే. ఉదాహరణకి రక్తం విరిగిపోతే కామెర్లు వస్తాయి, మలేరియా వ్యాధి వస్తే కామెర్లు వస్తాయి, లేదంటే ఆల్కహాల్ మితిమీరి తాగితే కామెర్లు వస్తాయి, లేదంటే ఒక మందు వికటిస్తే కామెర్లు వస్తాయి, ఊబకాయం ఎక్కువయ్యి లివర్లో కొవ్వు చేరితే కామెర్లు వస్తాయి, పిత్తనాళాల్లో రాళ్ళు చేరితే కామెర్లు వస్తాయి, ప్యాంక్రియాస్లో క్యాన్సర్ కణాలు వ్యాపించి ట్యూమర్ వస్తే కామెర్లు వస్తాయి. ఇలా చాలా కారణాల వలన కామెర్లు వస్తాయి. కామెర్లు అన్నది ఒక వ్యాధి కాదు, ఒక వ్యాధి లక్షణం మాత్రమే. కళ్ళు పచ్చబడ్డ మాత్రాన ప్రతివాడు నేను కామెర్లని పోల్చగలను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. రెండవ మూఢనమ్మకం ఏంటంటే కామెర్లకి అలోపతిలో వైద్యం లేదు. ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే మలేరియాకి మందు ఉంది, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే దాన్ని తీయడానికి వైద్యులు ఉన్నారు, శస్త్రచికిత్స నిపుణులు ఉన్నారు, అలాగే ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేయాలి, ఆల్కహాల్ మానిపిస్తే ఆల్కహాల్ వల్ల వచ్చే కామెర్లు రాకుండా ఉంటాయి. సో కామెర్లకు అలోపతిలో వైద్యం లేదు అన్నది కూడా మూఢనమ్మకమే. ఈ రెండు మూఢనమ్మకాలు పోతే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించి కామెర్ల వలన వచ్చే కామెర్ల కారకమైన వ్యాధిని ముందుగా గుర్తిస్తే పేషెంట్కి చాలా లాభం చేగుతాం. మీరు అడగవచ్చు, ఈ మూఢనమ్మకాల వలన నష్టం ఏంటని. కామెర్లకు వ్యాధికి మందు లేదు, అలోపతికి మందు లేదు, తర్వాత ఇది వ్యాధి మాత్రమే అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కామెర్ల వ్యాధి అని అనుకునే వాళ్ళు పసరు తాగుతున్నారు. వెళ్ళేళ్ళు ఏదో వేరే రీడింగ్ రూమ్కి వెళ్ళు పసరు తాగుతున్నారు. ఈ పసరు తాగడం వల్ల నష్టం ఏంటంటే చాలా వ్యాధులు చాలా ప్రాథమిక దశలో గుర్తించకుండా బాగా ముదిరిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేని దశలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ కామెర్లకి మందులు ఇచ్చే వాళ్ళకి వాళ్ళ జబ్బును పోల్చడం రాదు, మలేరియాను పోల్చడం రాదు, లేదంటే క్యాన్సర్ని పోల్చడం రాదు. మూడో ప్రాబ్లం ఏంటంటే ఆ కామెర్లకి మందులు ఇచ్చేవాళ్ళకి వాళ్ళ దగ్గర కామెర్ల పసరమే మాత్రమే ఉంటుంది. కళ్ళు పచ్చగా లేవనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కాళ్ళు పొంగునే చూస్తారు. వాళ్ళకి కిడ్నీ జబ్బు ఏదో ఉంటుంది, వాళ్ళకి ఉబ్బు కామెర్లను మందు ఇస్తున్నాడు. కళ్ళు పచ్చగా లేకుండా, కాళ్ళు ఉబ్బుకుండా ఆ పేషెంటు పొరపాటున ఆ కామెర్లు పసరిచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తున్నాడంటే నీకు ఎండు కామెర్లని పసర మందిస్తున్నాడు. ఎండు కామెర్లు అంటే ఆ పేషెంట్కి ఏ షుగర్ వ్యాధో లేదంటే వేరే క్యాన్సర్ ఉంటుంది. అవి లేదనుకోండి నాలుగు చెప్పమంటున్నాడు, నాలుగు తెల్లగా ఉంటే తెల్ల కామెర్లు అంటున్నాడు. వాడికి కొంకిపురుగు వ్యాధి, ఎనీమియా వ్యాధి ఉంటుంది. ఇలాగా ఒక సుత్తి ఉంటే ప్రతి ప్రాబ్లము నీళ్ళ కనబడినట్టు ఇంగ్లీష్లో సామెత ఉంది. అలాగే కామెర్లకి వైద్యం చేసే ఈ నాటు వైద్యుల వలన వచ్చే ప్రమాదం గురించి మీ ముందు ఈరోజు చెప్పదలిచాను. ధన్యవాదాలు.